ఈరోజు ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మొట్టమొదటిసారిగా ఆర్మూరు ప్రెస్ క్లబ్ నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఇదే విధంగా ప్రతిసారి ఇకపై గణతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తాము. ఇక్కడ పాల్గొన్న జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు మరియు సభ్యులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనకు రాజ్యాంగం ఏర్పడినటువంటి రోజు. 1956లో ఈ రాజ్యాంగం ఏర్పడిన రోజు కాబట్టి దాని ద్వారా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవానికి శుభసూచకంగా ఆలోచిస్తూ మనమందరం కూడా భారతమాతని, భారతీయ దేశాన్ని సంఘటితంగా తెలియజేస్తూ మన ప్రెస్ సభ్యులందరూ కూడా గొప్పగా నిర్వహించుకోవాలని కోరుతూ అందరికీ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఆర్మూర్ పట్టణ పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, విద్యావంతులకు, సామాజిక సేవకులకు, నాతో పాటు ప్రెస్ మిత్రులందరికీ, ఉద్యోగస్తులకు, అందరికీ, అధికారులకు, అనాధికారులకు గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోవడం మన భారతదేశ సాంప్రదాయం. అందులో భాగంగా ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ప్రతి గణతంత్ర దినోత్సవాన్ని, స్వాతంత్ర దినోత్సవాన్ని ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరోసారికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి పూర్తి స్వాతంత్రం లభించలేదు. ఎప్పుడైతే మన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు లిఖించారో, ఆ లిఖించినటువంటి ప్రతులను అమలుపరిచి గణతంత్రం తీసుకొని వచ్చినటువంటి ఆ రోజు 1956లో జనవరి 26 తేదీ రోజు పూర్తిగా అమలు పరిచారు. సో ఆనాటి నుండి నేటి వరకు మనము ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజే మనకు ఘనంగా స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికి, కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా మనము భావిస్తున్నాము. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులకు మరియు పాత్రికేయుల మిత్రులందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.